నమస్తే. గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అయిపోయారో సో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక నియామక పత్రాలు కూడా కంప్లీట్ వచ్చేసిన తర్వాత సో నియామకాలు ఎప్పుడైతే పోస్టింగ్ చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇంకో వైపు చాలా మంది అభ్యర్థులు గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీరందరూ కూడా పిటిషన్లు వేశారు. గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి సో హైకోర్టు కూడా 2 రోజుల పాటు విచారణ జరిపి సో జూన్ 11 వరకు మరోసారి వాయిదా వేసిన పరిస్థితి. సో ఈ విచారణ జరిగేటప్పుడు కూడా కంప్లీట్గా జనార్దన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఏం జరిగింది హైకోర్టులో? మీరు వెళ్ళారు 2 డేస్ కూడా, మొన్న వెళ్ళారు, నిన్న వెళ్ళారు. అసలు ఏం జరిగింది? విచారణ ఏం జరిగింది? అసలు ఎటువైపు ఉంటుంది? విచారణ కన్నా ముందన్న మీ సోషల్ మీడియా అందరికీ పేరున మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఇది మీ కృషి వల్లనే ఇది సమాజంలోకి తెలిసిపోయింది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ 1లో ఏదో జరిగింది అనేటటువంటి తెలిసిందంటే దీంట్లో ప్రధాన భూమిక సోషల్ మీడియాది. ఈ 2-3 రోజులు అంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆ పని చేస్తుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సమయంలో చేసినందుకు మీకు కూడా మేము కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం అన్న. 100% మేమైతే గెలవబోతున్నాం. ఎందుకంటే కోర్టుకి ఏ రూపకంగా ఎలాంటి ఎవిడెన్సులు కావాలో అలాంటి ఎవిడెన్సులన్నీ ఇచ్చినాం. వీళ్ళు అయితే తప్పులు చేయకూడదు, అలాంటి తప్పులన్నీ చేసారు. వీళ్ళు ఏంటంటే మేము 1:100 అడిగినప్పుడు గేమ్ రూల్ చేంజ్ చేయొద్దు అన్నారు. అంటే ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఆ రోజు ఆట మొదలైనట్టు, నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నట్టు వరకు ఆట ఉన్నట్టు. ఆ మధ్యలో ఏది చేసినా కానీ ఏది మార్చినా కానీ గేమ్ రూల్ చేంజ్ అంటారు. అట్లా అని చెప్పినటువంటి వాళ్ళు నోటిఫికేషన్లో ఉన్నటువంటి 15.2 ప్రొవిజన్, 15.3 ప్రొవిజన్ వీళ్ళు ఏ విధంగా వయలేట్ చేసిర్రు అనేటటువంటి స్పష్టంగా కోర్టులో మా అడ్వకేట్లు చెప్పిర్రు. అది మేము అడ్వకేట్లు కోర్టులో చెప్పడానికన్నా ముందు కూడా మేము మీడియాలో చెప్పినాం, ఒక్క తీరుగా అడిగినాం. మీరు ఏదైతే పిఎంఎల్ ఇస్తున్నారో, ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ఇచ్చి ఇండివిజువల్ లాగిన్ మార్క్స్ ఇస్తున్నారో అది ఇవ్వకుండా డైరెక్ట్ ఇండివిజువల్ లాగిన్ మార్క్స్ ఇచ్చి వారం రోజులు మాకు రికౌంటింగ్ అని పెట్టేసి దాని తర్వాత మళ్ళీ మీరు ఇంక ఏది ఇవ్వట్లేదంటే అప్పుడు కోర్టుకి వెళ్తే వాళ్ళు జిఆర్ఎల్ అనేటటువంటిది అనెక్సరీ అనేటటువంటిది 2 ఇచ్చిర్రు. ఆ 2 ఇచ్చిర్రు. వీళ్ళు దీంట్లో చాలా మతలబు ఉందనేటటువంటిది అది వచ్చినాక చూసినాం. వీళ్ళు ఇచ్చేటటువంటి మేము ఏది కొత్త సృష్టించింది కాదని ఏది లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లలో నుంచే వచ్చినటువంటి తప్పులు మేము బయటికి పెట్టినాం. వీళ్ళు రిజల్ట్ ఇవ్వడం, ఇండివిజువల్ లాగిన్ ఇవ్వడం తప్పు. దాని తర్వాత మార్చి 13లో ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్లో వాళ్ళు ఉర్దూలో 9 మంది అన్నారు. తర్వాత మార్చి మళ్ళీ ఒక 15వ తారీఖు ఇచ్చినటువంటి సాక్షికి ఇచ్చినటువంటి రిజైండర్లో ఇచ్చినటువంటి దాంట్లో ఉర్దూకు 10 మంది అని చెప్పిర్రు. 10 మందే రాసిరు పరీక్ష అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఉర్దూలో ఒక్కడే 563లో ఉన్నారని చెప్పిర్రు. దాని తర్వాత ఇంకా వీళ్ళు చేసినటువంటి ఇది ఏంటంటే తెలుగు ఎంతమంది ఉన్నారు అనేది చెప్పలేదు. వీళ్ళు చెప్పుకుంటే పోతే అటెండెన్స్ అత్యంత ముఖ్యమైనటువంటి అటెండెన్స్. ఈ అటెండెన్స్ అనేటటువంటి దాని మీదనే 2వ సారి గ్రూప్ 1 రద్దయింది. మరి ఆ రోజు బయోమెట్రిక్ లేకుండా అటెండెన్స్ పెరిగింది. ఈరోజు బయోమెట్రిక్ తీసుకున్నారు. ఎగ్జామ్ అనేటటువంటిది అక్టోబర్ 27వ తారీఖు నాడు పూర్తయింది. 27వ తారీఖు నుంచి ఇవాళ ఏప్రిల్, ఈరోజు మే 3 వరకు ఈ 5 నెలలు, అవి 3 నెలలు, 2 నెలలు, 7 నెలల్లో వీళ్ళు అటెండెన్స్ తీసుకోలేరా? మరి అలాంటిది తీసుకోలేనప్పుడు వీళ్ళు బయోమెట్రిక్ ఎందుకు తీసుకున్నారు? మరి ఆ బయోమెట్రిక్ మిషన్ పనిచేస్తున్నాయా లేదా? ఎవరి గురించి 16 మందిని ఎక్కువ కూర్చోబెట్టిర్రు? నిన్న కూడా స్పోర్ట్స్ కేసు జరిగింది. మరి ఆ స్పోర్ట్స్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏంటిది అనేది జాడపత్తలేదు. ఇలాంటివి అనేటువంటి క్లియర్ వయలేషన్. 100% చెప్తున్నా, ఈ 16 మంది లెక్క తేలాలి. కాబట్టి మాకు అది వాళ్ళు తేల్చలేరు. ఏం చేసినా ఎక్కడ చేసినా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఇంకా వాళ్ళు ఏం జిమ్మిక్కులు చేయలేరు, ఏం చేయలేరు. వాళ్ళు హైకోర్టు కూడా నేను టీజీపీఎస్కి అడగడం జరిగింది. అంటే తెలుగు మీడియం సంబంధించి ఎట్లా జరిగింది అని చెప్పి పక్క రాష్ట్రాలు కూడా వారి మాతృభాషని ప్రామాణికంగా తీసుకుంటే మాతృభాషకి కరెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఎందుకు ఇట్లా ఇంగ్లీష్ మీడియంకి ఎందుకు ఎక్కువ వచ్చిందని చెప్పి ఈ విధంగా కూడా అడిగింది అని చెప్పి తెలుస్తుంది. అది ఎంతవరకు వస్తుంది? వాస్తవమే. ఇప్పుడు హైకోర్టుకు కూడా ఎగ్జామ్ జరుగుతాయి. ఇప్పుడు మనకు జనరల్ స్టాఫ్ అంటే మనకు అందులో ఉండే క్లర్క్లు, సూపరింటెండెంట్లు, రిజిస్టర్స్ ఇలాంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళకు కూడా తెలుగు వచ్చి ఉండాలి. తెలుగు కంపల్సరీ అనేటువంటి నిన్న ఒక ఆర్డర్ కూడా వచ్చింది. మరి హైకోర్టు అట్లా పెట్టుకున్నప్పుడు ఇక్కడ నువ్వు రాష్ట్రంలో కింది స్థాయిలో ఉండాల్సినటువంటి వాళ్ళు ఒక గరీబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి కావాల్సినటువంటి స్కీమ్స్, రేషన్ కార్డు అయితేంది, పెన్షన్లు అయితేంది, రైతు బంధు అయినా ఏదైనా అలాంటి వాటి గురించి నువ్వు వెళ్ళి తెలుసుకోవాల్సిన నీకు తెలుగులో రాయడం రానప్పుడు, చదవడం రానప్పుడు నువ్వేం చేయగలుగుతావు? వాళ్ళకి ఎలాంటి సర్వీస్ చేస్తావు? నువ్వేమన్నా ఇది కెనడానా, లేకుంటే ఆస్ట్రేలియానా, లేకుంటే యుఎస్ఏనా? నీకు కేవలం ఇంగ్లీష్ వస్తుంది, ఎట్లా అవుతుంది? కాబట్టి మేము ఆ తెలుగు అనేటటువంటిది ఒక అన్యాయం ఎట్లా చేసిరంటే తెలుగు కూడా రావద్దు కాబట్టి బేసిక్లోనే తెలుగుని పెట్టలేదు అంతే. అది స్పష్టం. తెలుగు నేలలో పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం.
తెలుగు మీడియంలో చదివినందుకు ఇంకా సిగ్గుపడుతున్నాం. ఇప్పటికైనా తెలుగు పేపర్లు, తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నీ కూడా దీన్ని ఇంకా పబ్లిక్‌లోకి బాగా తీసుకుపోవాలి. ఆ రోజు పోస్టర్‌లు ఏసినప్పుడు మీరే చేసిర్రు. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. వీళ్ళొక్కళ్ళే కాదు. ఏదన్నా అనగానే ఉరికొచ్చేటటువంటి కవులు, కళాకారులందరూ కూడా ఇప్పుడు బయటకొచ్చి ఈ నెల రోజులలో తెలుగు మీద చాలా స్పష్టంగా మాకు సహాయం, సహకారాలు అందించాల్సిందే వీళ్ళు. ఇంకొకటన్నా ఇంకా మేము నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తున్నాం. నిరుద్యోగులారా, జూన్ 2వ తారీఖున నోటిఫికేషన్లు అంటున్నది కాంగ్రెసు. వచ్చినాక కొట్లాడొద్దు. ఇప్పుడే క్లియర్‌గా నువ్వు ఒక భోజనానికి పోతే హోటల్‌లో ఏం తింటావు అనేది ఒక క్లియర్‌గా ఉండిపోతావు. బిర్యానీ తినాలనుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్‌కి పోతే బవాజీ పోవాలనా, ఆస్ట్రేలియా పోవాలనా, ఇంకా ఎక్కడికి పోవాలనేది ముందు ఆలోచించుకొని పోతాం. అట్టనే నోటిఫికేషన్లని ఉట్టిన నోటిఫికేషన్లు అనగ్రి. నోటిఫికేషన్లు వస్తాయి. వచ్చిన నోటిఫికేషన్లలో వేకెన్సీస్ మనకు మొన్న పెంచలేదు. 1,00,000, 2,00,000 ఉద్యోగాలు అన్న దాంట్లో ఇప్పుడు వాళ్ళన్న దాని ప్రకారం 60,000 ఇచ్చినామంటున్నారు. ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి గ్రూప్ 2లో 2,000 పోస్టులు ఇవ్వాలి, గ్రూప్ 3లో 3,000 ఇవ్వాలి, గ్రూప్ 1లో 300 పోస్టులు ఇవ్వాలి. ఈ సంఖ్యకు తగ్గకుండా నోటిఫికేషన్స్ రావద్దు. ఈ సంఖ్యతోటి నోటిఫికేషన్ రావాలి. ఎస్ఐ కానిస్టేబుల్ 20,000 వేకెన్సీస్ తోటి రావాలి. డిఎస్సి 10,000 తోటి వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రావాలి. నీ గురించి మేము 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాం. నువ్వు వచ్చినాక వేకెన్సీస్ పెంచలేదు. ఇప్పుడు ఉన్నోళ్ళం పోతాం. వచ్చే క్యాలెండర్కు నువ్వు వేకెన్సీస్కు తగ్గట్టు సిలబస్ని మార్చుకో. నువ్వు ఇప్పుడు సిలబస్ని మార్చుకొని నేను లేట్ చేస్తాంటే మాత్రం ఎవరు ఊకో. వేకెన్సీస్ పెరగాల్సిందే. ఆ పర్టికులర్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అడగాలి. సిలబస్ మార్చొద్దు. ఇప్పుడు వచ్చే క్యాలెండర్కు మార్చుకో. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ క్యాలెండర్ ఉంది కాబట్టి. ఇంకొకటి, ఇది ఏదైతే గతంలో నోటిఫికేషన్లను రద్దు చేయించిండో ఈ వెంకట్ అనేటటువంటి ఆయన, అడ్వకేట్ వెంకట్ ఎక్కడున్నా కానీ ఇప్పుడు మా తరపున ఎందుకు కొట్లాడడానికి రావట్లేదు, అడ్వకేట్ నర్సింగ్ అని అడుగుతున్నాం. అడ్వకేట్ నర్సింగ్ ఈయన చాలా పెద్ద మోసం చేసిండు. ఆ రోజు వద్దన్న అంటుంటే ఈయనే మొత్తం మోసం చేసింది. ఆ రోజు ఈ అడ్వకేట్ నర్సింగ్ బయటికి రావాలి. ఇగో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండన్న ఆ రోజు గ్రూప్ 1 గురించి. పేపర్ లీక్ అని మాట్లాడిన ఈయన ఎక్కడ పండుకుండు ఇప్పుడు రాహుల్ గాంధీ? ఆయన బీహార్లో పోయే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న పలంగా రూల్స్ అన్ని వైలేట్ చేసి ఇష్టం వచ్చినట్టు రిజల్ట్ ఇస్తుంటే ఈయనకు బుద్ధి లేదా? ఈయన ఢిల్లీలోనే ఉంటాడు. ఢిల్లీలో యూపీఎస్సీ ఉంది. మొన్న రిజల్ట్ ఇచ్చింది, పేరు, ఆల్ టికెట్ నెంబరు, ర్యాంక్ ఇచ్చింది కదా. మరి వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేరు? అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా బుద్ధి లేదు. ఇల్లోకి రావద్దు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాంటి విషయాలను. కాబట్టి మా విషయం కూడా రిలేటెడ్ కాబట్టి మాట్లాడమంటున్నాం. తప్పు చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మేము నిలదీస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేసినప్పుడు మీరు రాజకీయాల గురించి వాడుకున్నారు. వేరే రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు తప్పు చేస్తే రాజకీయాలకు వాడుకుంటున్నారు. మరి అదే ఇక్కడ ఒక నైతిక బాధ్యతతోటి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? సో జూన్ 11 వరకు వాయిదా వేసింది. సో ఈ మధ్య గ్యాప్ లో టీజీపీఎస్సీ కావచ్చు, ప్రభుత్వం ఏమైనా జిమ్ముకులు చేసే అవకాశం ఉందంటారా, లేకుంటే దీనివల్ల మీకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారా? మాకైతే కోర్టు పైన విశ్వాసం ఉందన్న. కోర్టుల పైన విశ్వాసం ఉంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జిమ్మిక్కులు చేస్తారని మాకైతే నమ్మకం ఉంది. వాళ్ళు ఎట్ట చేస్తారంటే వచ్చేసి మీరు ఉద్యోగాలు ఇస్తామంటుంటే మేము ఇంకా కంచం వల్ల అన్నం పెట్టినా వాడు కడుపు ఇక వాని 5 ఏళ్ళు నోట్లో పోయే లోపల వీనికి రాంది ఇంకొకరికి రావద్దు అన్నట్టు, వీనికి దక్కంది ఇంకొకరికి దక్కదు అన్నట్టు వాని కంచంలో వచ్చేసి వాని కంచంలో ఉష్క పోసిర్రు, వాని కంచంలో నీళ్లు పోసిర్రు, ఆగం చేసిర్రు అనేటటువంటి వీళ్ళు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఇగో కత్తి లేకుండా కడుపులో పిండాన్ని ఆగం చేసి జోబులో పెట్టుకొని పోయి ముసీలో కలిపొచ్చేటటువంటి ఒక చతురత కలిగినటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి మమ్మల్ని ఆగం పట్టిస్తారు. సమాజానికి మమ్మల్ని దూరం చేసేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మీకు బాగుండదని చెప్తున్నాం. ఇది మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము చూసుకుంటున్నాం. మీరు రాక్రి. మీరు కనుక ఆగంగా మాట్లాడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. మీకు స్థానిక సంస్థల ఎన్నికలలో అసలు మీకు పుట్టగద్దులు లేకుండా చేస్తాం.